చెప్పుడు మాటలు వినే రకం కాదని, పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. పదవులు ఎప్పుడు శాశ్వతం కాదని, ప్రజా మనస్సుల్లో స్థానం శాశ్వతంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ కార్యకర్తల చేరికలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా ధర్మారం మండల కేంద్రం నుండి రాజారాంపల్లి వరకు నిర్వహించినటువంటి బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఏ త్యాగేటి ఉదయ్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మాజీ సర్పంచులు, బీజేపీ నాయకులు కాంగ్రెస్లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కొత్తగా పార్టీలోకి చేరిన వారికి దిశానిర్దేశం చేశారు. రాజకీయ నాయకులకు పదవులు శాశ్వతం కాదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రజల మనసులో శాశ్వతంగా ఉన్న నాయకుడే రాజకీయాల్లో ఉంటారని చెప్పారు. ప్రజాసేవ కోసం తాను ఎప్పుడూ పనిచేస్తారని స్పష్టం చేశారు. తనకు కల్లబొల్లి మాటలు చెప్తే వినే రకం కాదన్నారు. పార్టీ కోసం పనిచేసినా తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, శైలేందర్ రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ జెండా నమ్ముకుని లక్ష్మణ్ కుమార్ అన్నకు కష్టకాలంలో ఉన్న వాళ్ళు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా, ఇలా కొత్తగా వచ్చిందని చెప్పి పాత వాళ్ళని విశ్వసించకుండా పాత వాళ్ళని కాపాడుకుంటూ కొత్త వాళ్ళు నా నమ్మకంతో పార్టీ చేరినందుకు వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తే తప్ప పాత వాళ్ళ మనసు ఎవరు కూడా బాధ పెట్టా అని చెప్పి మీడియా మిత్రుల సమక్షంలో కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నా. నేను ఏ రోజు కూడా నేల ఇచ్చి స్నానం చేయ, నేను స్నానం చేసుకున్న దేవుడి దండం 30 నిమిషాలు దండం పెట్టుకుంటా. దండం పెట్టుకున్నాక ఏం గుర్తు తెచ్చుకుంటా తెలుసా? మా తండ్రి మా తల్లి నేను మొదటి నుంచి ఎక్కడికి వెళ్ళి వచ్చినా అది గుర్తుపెట్టుకుంటా. ఇలా గన్మెన్లు, బుల్లెట్ ప్రూఫ్ కారు, రోఫ్ పార్టీ, సిఐ గారు, 4 ఎస్ఐలు, డిఎస్పీ గారు ఎప్పటికీ ఎల్లకాలం ఉండేది కాదు. ప్రజలు చల్లగా చూసిన రోజు మనకు ఉంటుంది. మరి ప్రజలు చల్లగా చూసిన రోజు మనకు కింద నిలబడతాం. ఆ విధంగా బెదులుతూనే భవిష్యత్తు ఉంటుంది తప్ప ఏది కూడా మీ అందరి దయతో, మీ అందరి అభిమానంతో మీ అన్నగా నేను ఉంటా, మీ అన్నగా పనిచేస్తా. నాకు తెలియంది కాదు, నా ముంగట స్టోరీలు చెప్తే ముచ్చట్లు చెప్తే నేనా సరే దండం పెడతా. ఏదైనా ఫ్యాక్టరీ చెప్పండి, అన్నకి ఇది ఉన్నది, ఇది కాదు, ఇది మంచిగా అని చెప్పండి, నేను చేస్తా. కానీ నేనేదో చెప్తే చెప్పుడు మాటలు ఎవరో ముచ్చట్లు చెప్తే నేనటువంటి కాదు. మనం పార్టీని నమ్ముకున్నాం. పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుల గారి నాయకత్వంలో మీ అన్నగా మనం అందరం అన్నదమ్ములాగా కలిసి పనిచేద్దాం. మనమందరం రాబోయే స్థానిక ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ జెండా విజయ పతాకం ఎగరవేసే విధంగా కలిసి పనిచేద్దామని చెప్పి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఇంత ఆలస్యమైన నా కోసం ప్రేమతో ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కొత్తగా చేరినటువంటి మా కాంగ్రెస్ పార్టీ మా తమ్ముళ్ళందరూ కూడా పేరు పేరున మీకు అందరికీ మీ అన్నగా మీ కష్ట సుఖాల్లో కూడా నా శక్తి ఉన్నంత వరకు మీ ఎమ్మడి ఉంచి ముందు వర్షంలో పడతాను మరొకసారి.